అడుసుమిల్లి వారి గృహంలోకి ఆది లక్ష్మి ప్రవేశించుతున్న శుభ సమయంలో అదిగో మంగళ రక్ష కంకణ ధారణ బాజా భజంత్రిలు ఒక్కసారి మంగళవాద్యాలన్నీ మ్రోగాలి. ఇంద్రాజయాది అపరాజ భజంత్రిలు ఒక్కసారి వీరంగా నందకి శ్రీమాన్నారాయణ విష్ణుర్వాసుదేవోభిరక్షతు గృహ్ణంతు పురుషేంద్రియ ఆయుష్యతిష్టతే వంశాభివృద్ధిరస్తు గోత్రం గోత్రాభివృద్ధిరస్తు తథాస్తు. మునిర్భూమిం సంప్రార్త్య భూమిర్భూమ్నాద్యౌర్వర్ణాంతరిక్షమహిత్వా ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ఆనందముతో నాదస్వర విద్వాంసుల యొక్క మంగళ గీతికలు దశ దిశల మారుమ్రోగుతుంటే, కళ్యాణ వేదికల వేదమంత్రాలు పల్లవిస్తూ ఉంటే, అదుగు ఆధునిక మా సాంకేతిక నిపుణులు అంటాం. అంటే మా వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ చక్కగా బంధిస్తూ ఉన్నారు. ఎవరి కోసం? ఈ జంటకు కాదు. ఏ జంటకు 60 ఏళ్ల తర్వాత మనమడికి, 60 ఏళ్లే కాదండి, 84 ఏళ్ల తర్వాత ముని మనమడికి, 84 కాదు 108 తర్వాత 30, ఆ ముత్తాడికి 108 కాదు 121. అది శతమానం భవతి అంటే. శతమానం భవతి అంటే 100 అనుకుంటారు, తప్పు. అది సామాన్య అర్థము. అందుకే వేద అర్థము వేరు, సామాన్య అర్థము వేరు, శాసన అర్థము వేరు. అందుకోసమే 60 ఏళ్ళు అంటే మనిషి యొక్క 2వ జన్మ, షష్ఠి పూర్తి. బృహస్పతి ప్రసూతాస్తానో మంచంత్వా గుమ్మాసాః. కారణం, రామాయణంలో సీతమ్మని అడుగుతాడు లక్ష్మణస్వామి, అమ్మా రామయ్యతో ఏం చెప్పమంటావు అని అడుగుతాడు. ఆవిడ దూషించాలి రాముణ్ణి, కానీ కాదు, ఆవిడ జగన్మాత అంటుంది ఏమని? పెళ్లి నాటి ఆ ముఖానికి నమస్కారం అంటుంది. ఆకర్ణాయత నేత్రమై మణిమయోజ్యత్ కుండల ద్వంద్వ శోభాకీర్ణాంచిత గల్లమై సురధనంబై సుందర బ్రూయుతంబైన రామచంద్రుని యొక్క పెళ్లినాటి ముఖానికి నమస్కారం అని చెప్పు. అందుకోసమే అదిగో రామభద్రుడు ఒక్కసారి నవ్వుతూ ఉన్నాడు. వచ్చే నెలే నా కళ్యాణం అయ్యా, అప్పుడే ఈ కళ్యాణంలో మా భరణి పూజ కళ్యాణంలో నన్ను వర్ణిస్తున్నావా అంటూ జానకి ఓరగా చూస్తూ ఉంది. ఎంత ఆనందము చూడండి. అందుకే పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అంటారు, కాదు 188 ఏళ్ల పంట. అది సకల సౌభాగ్యాలు చేకూరాలి. అది ఆ వేద మంత్రాలు పల్లవిస్తూ ఉన్నాయి. స్వస్తి వాచనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ శుభ సందర్భంలో మా ఆడపడుచు వారి గూర్చి మా పూజకు అదిగో తోడు పెళ్లి కూతురుగా రూప, ఇక్కడ తోడు పెళ్లి కొడుకుగా కార్తీక్. మన తెలుగింటి ఆచారం ఎంత గొప్పది. తోడు పెళ్లి కొడుకు ఉంటాడు, తోడు పెళ్లి కూతురు ఉంటుంది. ఎప్పటి వరకు వీరంతా ఈ ఇద్దరు ఒకటయ్యే వరకు. ఆ తర్వాత తోడు పెళ్లి కొడుకు పక్కన ఉండడు, తోడు పెళ్లి కూతురు ప్రక్కన ఉండదు. ఎవరు? ఈ జంట ఈడు జోడుగా, తోడు నీడుగా, చక్కగా చిలుక గోరువంకరగా అదిగో పెద్దల యొక్క దీవెనలతో స్వస్తివాచనం కొనసాగిస్తున్నాడు మా భరణి. అందుకే భరణి ఎక్కడ? పూజ దగ్గర భరణి. మణేభ్య శుభం భవతు. ఇదండి ఈ కాలంలో అడుసుమల్లి వంశాభివృద్ధిరస్తు. 6 నూళ్ల గోత్రాభివృద్ధిగా, అడుసుమిల్లి వంశాభివృద్ధిగా అదిగో బ్రాహ్మణోత్తములు చల్లగా దీవిస్తూ ఉన్నారు. మా కొండపాళ్ల గోత్రాభివృద్ధిగా, కారుమంచి వంశాభివృద్ధిగా చక్కగా దీవెనలు అందిస్తున్నారు వేద పండితులు. పాపం తత్ ప్రతితమస్తు, సర్వా సంపదమస్తు, సర్వాశోభనమస్తు. ప్రాచ్యాం దిశి వాసుదేవో మా జేతా. 4 దిక్కులకు మార్జన చేస్తున్నారు. దిశి అష్టలక్షల వైభవంతో ప్రకాశిస్తుంది. ఎంత అందంగా ఉంది చూడండి. ముత్యాల పందిటి సన్నాయి రాగాలు 365 పేజీలు కలిగిన జీవితపు పుస్తకంలో మొదటి చరణంలో మొదటి వాక్యమే ఇంత అంటే ఎంత కావాలి. అందుకే జలకర్ర బెల్లం. అప్పుడు చెబుతాం
అప్పుడు కొద్దిగా వేగంగా ఉంటుంది. అయినా ముందే రుచులు అందుకొందాం. అందుచేత చూడండి ఒక్కసారి ఎన్ని పుష్పాలు. పెళ్లి పందిరి అంటే ఇలా ఎన్ని లెక్కించండి. వెనక తిరుమల శ్రీనివాసుడు అదిగో మా శ్రీనివాస కుల దైవతన్న అని చల్లగా దీవెనలు అందుకున్నారు. మా జనార్దన వరప్రసాద్ విజయ నిర్మల దంపతులు చిరంజీవుణ్ణి చల్లగా పరిపూర్ణంగా ఆనందంగా దీవించారు. ఇక ఇప్పుడు వరుడు ఆలోచిస్తున్నాడు ఏమని, కోరిన చెలి నన్ను తలచనులే అంటాం. అలా ఊహలు మదిలో మంగళ గీతికలు మారుమ్రోగుతున్నాయి. అందుకే ఆదిదేవి సర్వమంగళ ఆ మంగళ గౌరి ఆరాధన కావాలి. అందుకే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా ముగ్గురు. మా ఇచ్ఛాశక్తి జనార్దన వరప్రసాద్ అయితే జ్ఞానశక్తి అమ్మాజీ, క్రియాశక్తి రాణి. అందుకేసమే ముగ్గురు. ఎంత అడుసుమిల్లి వారి యొక్క గొప్ప వైభవం ఇది. అందుచేత మా కారుమంచి వారు గుంటూరు జిల్లా బాపట్ల వద్ద కంకటపాలెంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వైభవం ఇదెంత. ఒక్కసారి తెలుగింటి ఆచారం ఇది. అందుకోసమే అంటాం కన్నవారి కలల పంట ముచ్చటైన జంట కాబోతున్నారు. ఈనాటి సినిమా చరిత్రలో ఆనాటి దిగ్గజాలను ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అంతవరకే. ఈనాడేదో పనికిరాదు, ఆనాడేదో గొప్పదని కాదు. కాలం మారుతుంది, ప్రవాహంలో మంచి చెడులు సహజం. అందుచేత అదిగో మా ఆడపడుచు వారు కన్య ఆదాన ఫలాన్ని అందుకుంటూ వీరశేఖరరావు రమాదేవి దంపతులు విచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, కన్యా ప్లస్ ఆదానం. ఇది దానం కాదు, ఆదానం, ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రేమ. అందుకే వియంకులు అంటారు, వియంపులు అంటారు. ఏది అన్నా అదే. ఒక్కసారి కళ్యాణ వేదిక చూడండి, ఎన్ని పుష్పాలు. కన్యాదాత అంత అలంకరింపచేశాడు. లెక్కించండి ఎక్కడ మనకు తిరుమలలో కనపడతాయి. ఒక్కొక్క పుష్పం పేరు చెబుతూ ఉన్నాం. మా సత్యనారాయణ గారు ఉప్పొంగుతూ ఉన్నారు. వారు ఎంత నవ్వితే మాకు అంత ఆనందం. ఒక్కొక్క పుష్పం చూడండి ఎంతటివి ఇవన్నీ కూడా. కుంద, ఇందు, కుందవార, మరువక, కురువక, చంపక, చాంపేయ, పాటల, ప్రియంగు, కురంటక, తక్కోల, పారిభద్ర, కపింజల, బల్లాత, నాగపున్నాగ, దేవమందార, బాణాసుర, వకుళ, మాలతి, కేతకి, జాజి, చామంతులు. ఏవయ్యా అయ్యగారు అని ఒకవేళ అంటే అవన్నీ మీ నవ్వులే. తమందరి ముసిముసి నవ్వులే ఈ పువ్వులై, అవే ఆర్ద్రమై, హరిద్ర అక్షతలై, అమృతాక్షతలై ఇదిగో ఈ జంటకు వర్షించబోతుంది, దీవెనలు అందించబోతుంది. అయితే మళ్ళీ ఇక్కడ కన్యాదాన ఫలం పొందాలంటే కాళ్ళు గడగాలి కదా. అందుకోసం అదిగో ఆగతం వరం శ్రీమన్నారాయణ స్వరూపం అంటూ అదిగో ఆవాహన చేశారు. ఇప్పుడు ఇక ఆది దంపతుల యొక్క కళ్యాణం ఇది. ఎవరు? ఇప్పుడు మా భరణి శ్రీమన్నారాయణుడు. ఆ భరణిలో ఇమిడిపోయేటువంటి పసుపు కుంకుమలే మా పూజ. భరణిలో ఇమిడిపోయేటువంటి పసుపు కుంకుమలే మా పూజ. అందుకు అదిగో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు పాద ప్రక్షాళనం అంటాం. ఓం పాద ప్రక్షాళనం. ఇది బ్రహ్మ కడిగిన పాదము. స్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అందుకే కన్నప్పను కాచిన కమ్మని పాదము, సిరియాలుని బ్రోచిన సిరి పాదము, ఆది పాదము, ధన్యతనిచ్చే పాదము, పూజించబడే పాదము, పూజితకు నచ్చిన పాదము, అదిగో బ్రహ్మ కడిగిన పాదము. త్రివిక్రముడిగా చక్కగా వామనుడి యొక్క పాదము సత్యలోకానికి వెళితే బ్రహ్మ ఒక్కసారి ఆనందించాడు, ఉలిక్కి పడ్డాడు. మా నాన్నగారి పాదమే అనుకున్నాడు. ఏం చెయ్యాలి? ఇదిగో ఇలా కడగాలి కనుక తన కమండలంలో ఉండే జలం తీసుకున్నాడు, ఉంచాడు. అదే ఈనాటి గంగా నది, మానస సరోవరము. అదే అది. అదిగో ఇక్కడ ఆ క్రియ కొనసాగుతుంది. అందుకే మన అన్నమయ్య అందించాడు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమనవగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం
కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్వాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణ. అందుకే ఆడపడుచు మా జయలక్ష్మి వెంకట సుబ్బారావు జయలక్ష్మి దంపతులు, ఎర్లగడ్డ బాలకృష్ణ రమాదేవి దంపతులు, అలాగే వయోధికులు జ్ఞానాధికులు అయినటువంటి పెద్దలు మా సుబ్బారావు గారు సామ్రాజ్యమ్మ గారు, నల్లమోతి సుబ్బారావు గారు సామ్రాజ్యమ్మ గారు, అదిగో మనమరాళ్ళు దీవిస్తూ ఉంటే మేనమామలు హనుమంతరావు గారు, సుధాకర్ రావు గారు, అలాగే మా కారు మంచి కృష్ణమూర్తి రామ సుబ్బాయమ్మ గారు చల్లగా దీవిస్తూ ఉంటే ఎంత సంబారాలండి, వైభవ సంబారాలు. ఈశ్వరీం సర్వభూతానాం తామినోపక్వయే శ్రియం పాదాలకు చక్కని పారాణిని అందిస్తూ ఉన్నారు. అందుకే శ్రీమన్నారాయణుడు అలంకార ప్రియో విష్ణు, వరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు భరణి, ఏ పూట కాపూట భోగించు మా కప్పురపు తంపులవాడు, 7 కొండల రాయడు. ఇది వైభవం. సూర్యామిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యక్కర్ణీం ఇష్టిం మంగళాం పద్మమాలినీం చంద్రామిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం అవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యామిరణ్యం ప్రభూతంగావో దాస్యోస్వాన్ ఇందేయం పురుషానహం. అందుకే అంటారు, ఒక్క మాటలో చెప్పాలి అంటే 100 ఏళ్ల పంటకు తొలి రోజు వేడుక, 100 ఏళ్లు గుర్తుండే జ్ఞాపకాల వేదికనే ఈ కళ్యాణ వేదిక. ఇంత వయస్కరాలైనటువంటి, అంత బరువు కలిగినటువంటి కుమార్తె అయినటువంటి బంగారాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ అదిగో మధుపర్క ప్రాశనం. విష్ణు పృష్ఠమసి విష్ణుశ్చ ప్రేస్తో విష్ణుస్యూరసి మధుపర్క ప్రాశనం చేయిస్తున్నారు. అంటే పెరుగు, తేనె, పాలు, నెయ్యి కలిపిన పదార్థం. అందుకే గురుడు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు గ్రహాలు, ఈ గ్రహాలన్నీ 11 ఉండాలి. అందుకోసమే తేనె అనగానే తీయని మాధుర్యపు గుణం, పాలు అనగానే స్వచ్ఛత, పెరుగు అనగానే వగరు పులుపు, ఇక నెయ్యా జిడ్డు వదలదు అది. అందుకే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం. మళ్ళీ నెయ్యి కదా, నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? పాలు వేడి చేసి తోడు పెట్టే పెరుగు, పెరుగును చిలికితే వెన్న, వెన్నను వేడి చేస్తే నెయ్యి, నెయ్యి కదా అని హోమంలో నెయ్యి పోస్తున్నాం కదా అని పాలు పోస్తే ముత్తాత పాలే కదా అని చల్లారిపోతుంది. అది గుణం, అదే వంశంలో ఉండే గుణం. అందుకే పెరుగు తేనె కలిపిన పదార్థం ఇస్తున్నారు. రెండవ పర్యాయం ముచ్చటగా 3వ పర్యాయం. అదిగో కన్య ఆదాన ఫలాన్ని అందుకుంటూ తీపి వగరు కలిపిన పదార్థం, అందులో జీవితము తీపి, అప్పుడప్పుడు చిలిపి ఉండాలి. అందుకే తేనె పెలుగు కలిపిన పదార్థం. ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది ఈ రెండిటి యొక్క సమ్మిశ్రం చాలండి. ఆధునికంలో చెప్పాలి అంటే ఇంటికి రాగానే ఆధునిక కాలంలో ఇంటికి పెద్దలు రాగానే ఫ్రూటీ జ్యూస్ ఇస్తున్నారే, ఈయననా వరుడు 14 లోకాలకు నాయకుడు శ్రీమన్నారాయణుడు. ఏమివ్వాలి? పెరుగు తేనె కలిపిన పదార్థం మధుపర్కం. ఈ కాలంలో పెళ్లి బట్టలు అంటున్నారు, మధుపర్కములు అంటున్నారు. కానీ అక్కడ డిక్షనరీ నిఘంటువుల్లో మధుపర్కము అంటే తేనె పెరుగు కలిపిన పదార్థమే, మళ్ళీ పెళ్లి బట్టలు అని లేవు. అయినా సంస్కృతంలో పరిచయం ఉంటే చాలండి, దాన్ని విడదీస్తే చాలు. మధుప ప్లస్ అర్కము అంటే చాలు, అప్పుడు మధుపర్కము. వేద పురాణ శాస్త్ర పదవీనద వేసి అయిన పెద్ద ముత్తైదువ అంటాం. అలా ఒక్కొక్క పేరు పేరున అందరికీ సాదరంగా, పెద్దలకు పిల్లలకు అందరికీ స్వాగతాంజలి.